పీజీసెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అనౌన్స్మెంట్ చేశారండి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని రిపీటెడ్గా డౌట్స్ కొంతమంది అడుగుతున్నారు. సో క్లారిటీగా ఈ వీడియోలో అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాలేజ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ 25th October, అంటే రేపు. ఎవరైతే మీకు ఆ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారో ఫీజ్ పేమెంట్ చేసి, ఫీజు కూడా పింక్ కలర్ అమౌంట్ ఏదైతే వస్తుందో, జస్ట్ మీకు సీట్ అలాట్మెంట్లో పింక్ వస్తాయి కదా, ఆ పింక్ కలర్ అమౌంట్ పే చేసి మీరైతే 25th లాస్ట్ డేట్. సో ఆ కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికేట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ డేట్ కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అది రేపు నైట్ తెలుస్తుంది. అంటే 25th నైట్ రోజు. సో కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 30 కావచ్చు, 28 కావచ్చు, 27 కావచ్చు, రావడానికి ఛాన్స్ ఉంది. 90% ఛాన్సెస్. సో దీని మీద డిపెండ్ అవ్వకండి. సో మీకు సీట్ నచ్చితే 25th రేపటిలోపు వెళ్ళి జాయిన్ అయిపోండి. సపోజ్ ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదంటే డేట్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు ఆ లాస్ట్ డేట్ లోపు మీరైతే వెళ్ళొచ్చు కాలేజ్కి. సో 90% ఛాన్స్ ఉంది, కానీ ఎగ్జాక్ట్లీ చెప్పలేము. అండ్ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరైతే చెప్పొచ్చు, లైక్ సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల మేము ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాము, ఒక 1 week టైం ఇవ్వండి మాకని ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరైతే మెయిల్ చేసి వాళ్ళకు మీ ఇష్యూస్ వాళ్ళకు రేజ్ అవుతుంది కాబట్టి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఫేజ్ 1లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఒక కాలేజ్, ఆ కాలేజ్ మీద బుక్ అవ్వాలంటే ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. సో ట్యూషన్ ఫీజ్ అంటే ఏం లేదు, మనకు పింక్ కలర్ టోటల్ అమౌంట్ టు బి పేడ్, పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉందో అది సెమిస్టర్ ఫీజు. సో కొంతమంది ఇయర్ కా సెమిస్టర్ అని అడుగుతుంటారు, అది సెమిస్టర్ ఫీజు. అది ఫస్ట్ సెమ్కి. నెక్స్ట్ సెమ్ కూడా అదే అంత అమౌంట్ పే చేయాలి. సపోజ్ 100 ఉంటే ఒక సెమ్కి 100 పే చేయాలి, నెక్స్ట్ సెమ్కి 100. సపోజ్ మీకు 50,000 ఉంటే అది సెమ్, నెక్స్ట్ సెమ్ కూడా 50,000 పే చేయాలి. సో అది ఫీజు పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే ఆ కాలేజ్ మీకు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓన్లీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళకపోయినా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది మెయిన్. నెక్స్ట్, ఇప్పుడు ఎవరైతే ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, సపోజ్ ఏ అనే ఒక కాలేజ్ వచ్చింది, ఇప్పుడు మీరు ఇందులో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే, ఇప్పుడు ఈ కాలేజ్ నచ్చింది, నాకు ఇదే కాలేజ్ కావాలనుకుంటే ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ కావాలంటే మళ్ళీ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్? ఈ కాలేజ్ కన్నా, ఈ ఏ అనే కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సపోజ్ మీరు ఒక 3 కాలేజెస్ అనుకున్నారు, బిసిడి అనుకుందాం. సపోజ్ మీకు బిలో సీట్ వచ్చినా వెళ్ళాలి కంపల్సరీ, సిలో సీట్ వచ్చినా వెళ్ళాలి, డిలో వచ్చినా వెళ్ళాలి. మళ్ళీ నాకు ఏ కావాలి, బి కావాలి, ఏ బిలో ఏదో ఒకటి వెళ్తా అంటే అట్లా కుదరదు. మీరు ఏ కన్నా బెటర్ కాలేజ్ ఎన్ని పెడదాం అనుకుంటున్నారో అవి మాత్రమే పెట్టాలి. ఎక్కువ పెట్టి మళ్ళీ నాకు ఏదో ఒక సీట్ వచ్చి మళ్ళీ నాకు పాత కాలేజే బాగుంది నేను అక్కడికి వెళ్తా అంటే అట్లా ఉండదు. జస్ట్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఏంటంటే బెటర్ కాలేజ్ కోసం మీకు ఛాన్స్ ఇస్తారు. సపోజ్ బెటర్ కాలేజ్లో సీట్ వస్తే ఓకే, లేకపోతే పాత కాలేజ్ ఉంటుంది. వన్స్ మీరు పెట్టిన కాలేజ్లో సీట్ వస్తే ఈ కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సపోజ్ ఇందులో సీట్ ఎక్కడ కూడా రాకపోతే ఈ ఏ కాలేజ్ ఉంటుంది. సో ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళకు ఉంటే పాత కాలేజ్ ఉంటుంది, లేదంటే మీరు పెట్టిన కాలేజీలో ఒక కాలేజ్ వస్తుంది. 2 అయితే రావు, ఒకటే వస్తుంది ఫైనల్గా. సో ఇది ఫేజ్ 1 కాలేజ్ అని ఉంటుంది, కాలేజ్ అన్న చేంజ్ అవుతుంది. సో కీప్ ఓన్లీ బెటర్ కాలేజ్. సో బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి ఫేజ్ 2 కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో. అదే ఎవరికి ఫేజ్ 1లో సీటే రాలేదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి? కీప్ మోర్ కాలేజెస్. సో ఎక్కువ పెట్టడం వల్ల మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ ఇంపార్టెంట్, క్యాస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారు, ఎన్ని బ్రాంచెస్ పెట్టారు, సో ఇవన్నీ చూస్తారు. కాబట్టి మీరైతే ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఎవరికి మీరు ఇప్పుడు ఫేజ్ 2 ఉంటుంది కదా, సో ఫేజ్ 2కి మనకు ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ కాలేజీలో ఎలా కట్ ఆఫ్స్ ఉన్నాయి, అవి ఎలా చూసుకోవాలంటే మనకు వెబ్సైట్లోనే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 అనేది ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లో తెలంగాణలో ఉన్న ఆల్ కాలేజెస్లో ప్రతి కేటగిరీలో కట్ ఆఫ్స్ ఉంటాయి. అంటే ఒక కాలేజ్లో మీరు బీసీబీ అనుకోండి, బీసీబీ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మీరు ఎస్సీ గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, ఎస్టీ అయితే ఎస్టీ, ఓసీ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, అన్ని క్యాస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఉంటాయి. మీరు ర్యాంకు చూసుకోండి, మీ క్యాస్ట్లో చూసుకోండి. అండ్ కొంతమంది ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఎస్సీ గ్రూప్ 1తోనే కంపేర్ చేయాలి, మళ్ళీ ఎస్సీ గ్రూప్ 2 కానీ బీసీ కావచ్చు, ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ విత్ ఇన్ యువర్ క్యాస్ట్ యూ షుడ్ కంపేర్. సో ర్యాంక్, క్యాస్ట్ అండ్ బ్రాంచ్
మీరు ఒక బ్రాంచ్ పెట్టారు, ఆ బ్రాంచ్లో ఎవరెవరిని తీసుకున్నారు, ఎంత కట్ ఆఫ్ ఉంది అది చెక్ చేసుకోండి. అండ్ కాలేజ్, సపోజ్ మీకు మల్లారెడ్డి కాలేజ్ ఉంది, లేకుంటే అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో మీ క్యాస్ట్ బీసీఈ అయితే బీసీఈ మాత్రమే చూడాలి, మీది బీసీడీ అయితే బీసీడీ మాత్రమే చూడాలి, మీకు జనరల్ అయితే జనరల్ మాత్రమే చూడాలి. సో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయో చూసుకొని మీరైతే ఫేజ్ 2లో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ కొంతమంది ఇన్కమ్ ప్రాపర్గా లేదు, నాకు ఇప్పుడు కొత్తది ఉంది, నేను ఎలా అప్డేట్ చేసుకోవాలంటే మనకి ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. సో మన వెబ్సైట్లోనే కింద మీకు ఈమెయిల్ సర్వీస్ అని ఉంటుంది. మీరు అయితే ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ చూసుకున్నారు కదా, సో దాంట్లోనే మీకు ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి కంపోజ్ ఆప్షన్ ద్వారా మీరు ఆ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసి ఐ వాంట్ టు అప్డేట్ మై ఇన్కమ్ సర్టిఫికేట్, ఐ వాంట్ టు అప్డేట్ మై ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఏ సర్టిఫికేట్ అన్నా మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళైతే విత్ ఇన్ 1 or 2 అవర్స్లో అప్డేట్ చేస్తారు. ఫీ అనేది తక్కువ అయిపోతుంది. సో బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకు వీళ్ళకైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, అదే బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఇన్కమ్ అనేది మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే ముందే మీరు చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అప్డేట్ కాదు. సో ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అన్నా, జాయినింగ్ రిపోర్ట్ అన్నా, ఫీజు రిసిప్ట్. సో మీకు ఫీజు పేమెంట్ చేసిన తర్వాత 2 రిసిప్ట్స్ వస్తాయి, ఒకటి జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది, ఒకటి వచ్చేసి ఫీజు రిసిప్ట్. సో అలాట్మెంట్ ఆర్డర్ అంటేనే జాయినింగ్ రిపోర్ట్ అండ్ ఫీజు రిసిప్ట్స్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకోవాలంటే అట్లేం లేదు. వన్స్ మీరు ఫీ పేమెంట్ చేస్తే పింక్ కలర్ అమౌంట్ 2 pages వస్తాయి, ఆ 2 pages ఉంటే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే నిన్న చెప్పానో అవన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాలి. సో ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ ఆర్ 3 sets, 3 తీసుకొని వెళ్ళండి, 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఎక్స్ట్రా ఫీ కూడా అక్కడ అడుగుతారు, కాలేజ్ బట్టి ఉంటుంది. సో అది మీరు పేమెంట్ చేయాలి. అండ్ సర్టిఫికేట్స్ ఏవైతే అడుగుతారో ఒరిజినల్స్ అవి మాత్రమే సబ్మిట్ చేయండి, మిగతాయి మీ దగ్గరనే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫేజ్ 1 గురించి. సో ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది అంటే మనకు కాలేజ్ రిపోర్టింగ్ 25th October ఉంది. సపోజ్ ఈ అక్టోబర్ నుంచి 30 October కావచ్చు, ఇట్లా ఏమైనా ఎక్స్టెండ్ అవుతే ఫేజ్ 2 వచ్చేసి మనకు 2nd weekలో ఉంటుంది, ఆఫ్టర్ 10th. సపోజ్ ఈ డేట్ ఇంక్రీజ్ అవ్వకపోతే November 1st weekలోనే ఉంటుంది, లైక్ 5th to 10th, November 5th to 10th ఏదో ఒక రోజులో మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో November 1st week to 2nd week మధ్యలో ఏదన్నా అప్డేట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అది కూడా ఈ డేట్ ఎక్స్టెండ్ అవ్వకపోతే. ఎక్స్టెండ్ అయితే ఇక November 15th తర్వాతనే మనకు ఈ అప్డేట్ అయితే వస్తుంది. సో ఎవరికైతే సీట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అండ్ సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కోసం చూసేవాళ్ళు, మీరైతే ఈ కట్ ఆఫ్స్ చూసుకోండి. సో ప్రొవిజనల్ కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1లో చూసుకొని ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై అండి. ఫేజ్ 2లో ఎవరికైతే ఫేజ్ 1లో మీరు అనుకున్న కాలేజ్ వచ్చిందో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోండి. బెటర్ కాలేజ్ కోసం చూసేవాళ్ళు బెటర్ కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా పాయింట్స్ మిస్ అయినా, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.